భారత్ కు అప్పగించనుంది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో వాఘా సరిహద్దుల్లో పంజాబ్ పోలీస్ బలగాలు భారీగా మోహరించాయి. అభినందన్ కు వాయుసేన అధికారులు స్వాగతం పలకనున్నారు. జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్ ను భారత రాయబార కార్యాలయంలో రెడ్ క్రాస్ సంస్థకు అప్పగించే అవకాశం ఉంది. అక్కడి నుంచి వాఘా సరిహద్దుకు తీసుకొస్తారని తెలుస్తోంది. लुधियाना से आए हैं। हमारी टीम, हमारी कंपनी ने, हम सारे आना चाहते थे पर हमारी टीम आ नहीं पाई। हम जितने यहाँ पे खड़े हैं पूरी कंपनी की तरफ से हम उनका स्वागत करेंगे। ओके, आप क्या कहना चाहते हैं? Would you like to say something? ओके, आप कहाँ से आए था? जी, हम अमृतसर से आए हैं, इक्विटास फाइनेंस बैंक से। हम यहाँ पर अभिनंदन जी का स्वागत करने के लिए आए हैं पूरे जोरों शोरों से। हम काफी देर से वहाँ सर का इंतजार कर रहे हैं। आज हम बहुत खुश हैं कि वो वापिस आ रहे हैं अपने देश, अपने माँ के पास। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ జోష్ ఎక్కువగా ఉంది. చాలా మంది ఈ యొక్క స్వాగతం పలకడం కోసం వచ్చారు. అందరూ కూడా చూస్తున్నాం, ఇక్కడ అందరూ టోపీలు పెట్టుకొని అక్కడ అందరూ చూస్తున్నారు. చాలా మంది పెద్దవాళ్ళు కూడా వచ్చారు. भाई साहब, आप कहाँ से आया? श्री गंगानगर राजस्थान से। So why you are here? हम जैसे कल शाम को हमने न्यूज़ सुनी कि हमारा जो विंग कमांडर है वो वापस देश में आ रहा है। हम उसको यहाँ आशीर्वाद देने के लिए, उसकी सलाह फजाई के लिए और उसको ये बताने के लिए कि देश पूरा उसके साथ है। ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూడొచ్చు, అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ అభినందన్కు స్వాగతం పలకాలి, అభినందన్ను ప్రత్యక్షంగా చూడాలి అన్న ఒక ఆశతో ఇక్కడికి వచ్చారు. అయితే వారి ఆశ నెరవేరుతుందో లేదో చూడాలి. ఇక్కడ చూడొచ్చు మనం, అందరూ కూడా మహారాష్ట్రకు సంబంధించినటువంటి వ్యక్తులు చాలా మంది వచ్చారు. మహారాష్ట్ర, ఆప్ కहाँ से आया? महाराष्ट्र। तो क्यों आया इधर? अभिनंदन आने वाले हैं आज, इसलिए आए हैं देखने के लिए। तो अभिनंदन के लिए आप इधर आया, अभिनंदन को रिसीव करने के लिए इधर आया? जी जी जी, अच्छा, क्या आपको कितने खुश है अभिनंदन आ रहा है? बहुत खुश है, बहुत खुशी है। तो कुछ पाकिस्तान के बारे में कुछ कहना चाहिए आप? पाकिस्तान मुर्दाबाद, क्या बोलेगा अभी? पाकिस्तान मुर्दाबाद। पाकिस्तान के लिए कहने के लिए कुछ बचा ही नहीं अभी। क्या कहना? ఓకే, పాకిస్తాన్ గురించి చెప్పడానికి ఏమి కూడా ఇక్కడ మిగలలేదని కూడా ఇక్కడ చెప్తున్నారు. అందరూ కూడా వేచి చూస్తున్నారు, ఎప్పుడు అభినందన్ ఇక్కడికి వస్తారా, అభినందన్ చూడాలి. ఏవైతే హీరో లాగా, రియల్ హీరో లాగా అక్కడ ఆ సాహసాన్ని ప్రదర్శించారో ఆ హీరోయిజం ని అందరూ కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. ఖచ్చితంగా రియల్ హీరో, వెల్కమ్ బ్యాక్ అంటూ అందరూ కూడా ఇక్కడ స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ చాలా మంది ఒక బోర్డర్ దగ్గర ఒక పక్క అధికారులు అయితే బ్రీఫింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఏం చేయాలి అన్నది కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరోపక్క అందరూ కూడా అధికారులు చేస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, సెల్యూట్ టు అవర్ బ్రేవ్ హీరో అభినందన్ అంటూ ఒక పాంప్లెట్ కూడా తీసుకొచ్చారు. సెల్యూట్ టు అవర్ ब्रेव हीरो अभिनंदन आंटी। बोलिए, आप कहाँ से आया, क्यों आया इधर? तो क्या बोल, हम यहाँ से आए हैं, अटारी बॉर्डर से, पास में गांव है, वहाँ से आए हैं और अभिनंदन के लिए, स्वागत के लिए आए हैं। तो अभिनंदन छोड़ रहा है पाकिस्तान। सो पाकिस्तान बोल रहा है ये पीस गेस्चर के लिए हम छोड़ रहा है बोल रहा है। आप क्या करना चाहते? वो अपनी मजबूरी के लिए छोड़ रहा है, वैसे नहीं छोड़ रहा। वैसे पाकिस्तान किसी लायक नहीं है वो अपनी मजबूरी के लिए छोड़ रहा है। उसको मालूम है अगर मैं इसको नहीं छोड़ता तो मेरे पर और भी कोई कार्रवाई हो सकती है। ఓకే, పాకిస్తాన్ కేవలం భయపడి మాత్రమే ఈ యొక్క అభినందన్ను వదిలిపెడుతుంది అన్న విషయాన్ని ఇక్కడ అందరూ కూడా చెప్తున్నారు. మనం చూడొచ్చు, ఒక జోష్ మనకుంది. ఇక్కడ చూడొచ్చు, వెల్కమ్ అభినందన్, ఇండియన్ హీరో అంటూ ఇక్కడ పోస్టులు కూడా చూశారు. సెల్యూట్ టు అవర్ హీరో అభినందన్ అని కూడా ఇక్కడ పాంప్లెట్లు పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి అభినందన్కు స్వాగతం చెప్తున్నారు. క్యా కుछ कहना चाहिए? हाँ जी, हम इधर श्रद्धेय लोग हैं, अटारी से आए हैं हम, और इमरान खान जी को कहना चाहते हैं आप शांति की अपील करते हैं और एक तरफ आप पाकिस्तान से आप हमारे इधर आतंकवादी भेज रहे हैं कश्मीर में, और ये शांति चाहते हैं, उधर से जितने भी आतंकवादी हैं उनको खत्म करो, अजहर मसूद को इंडिया भेजो और जो हाफिज सईद है उसको खत्म करो। हाँ जी, भारत माता की जय।
ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం అయితే బోర్డర్లో అయితే చాలా ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉందనే చెప్పుకోవచ్చు. ఏ క్షణంలోనైనా అభినందన్ బయటకు వస్తారన్న ఆనందంలో వీరంతా ఎదురు చూస్తున్నారు. నిజానికి ముందుగానే రావాల్సినప్పటికీ అక్కడ కొన్ని వైద్య పరీక్షల నిమిత్తం ఆలస్యమైనందువల్ల కొంత జాప్యం అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ జాప్యం అయ్యే కొద్దీ కూడా అభినందన్ రావడం జాప్యం అయ్యే కొద్దీ ఇక్కడ ఉత్కంఠత అయితే పెరిగిపోతుందనే చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో. भारत माता की, भारत माता की, भारत माता की, वंदे वंदे भारत माता की, भारत माता की, मैं ये प्रिंट इसलिए निकाल कर आए हम कि जो हमारे विंग कमांडर अभिनंदन जी ने उनको मुंह पे तमाचा मारा है, उनके इन्वेस्टिगेशन करने के बावजूद भी उन्होंने सब कुछ नहीं बताया उनको, अपनी सीक्रेसी जो भी थी, और डट के सामने खड़े रहे। उनकी आंखों में वो एक जो कर्ज थी, जो उनका हौसला था वो दिखाई दे रहा था सभी को। तो हम अभिनंदन जी का जो है स्वागतम करने के लिए आए हैं। यहाँ से हम डिस्ट्रिक्ट गुरदासपुर बटाला में से आए हैं। ये हमारे लोकल बॉडी हैं, अमृतसर से लोकल हैं ये। हम अभिनंदन जी के लिए बहुत ज़्यादा प्राउड फील कर रहे हैं, एक्साइटेड हैं बहुत ज़्यादा कि वो सुरक्षित वापस आ रहे हैं। भारत माँ का बेटा दुश्मनों को धूल चटाकर वापस आ रहा है, उसका अभिनंदन करने के लिए हम सभी यहाँ इकट्ठे हुए हैं। भारत माता की। हम लोग जूनागढ़ से आए हैं, गुजरात से। क्यों आया इधर? ये सेरेमनी देखने के लिए आए थे, फिलहाल तो कैंसिल हुआ है, इसलिए हम अभिनंदन को देखने जाएंगे। अभिनंदन का स्वागत करके हाँ, फिर ही जाएंगे। वो स्पेशल मौका कभी मिलेगा हमको, ये तो कभी भी देख सकते हैं फिर भी, लेकिन रुक के जाएंगे, देख के जाएंगे। बहुत एक्साइटेड है हम। వాఘా సరిహద్దు వద్ద ఉద్విగ్న వాతావరణం నెలకొంది. శత్రు దేశంలో టీవీగా నిలబడి ఏమాత్రం భయం లేకుండా పాక్ ఆర్మీ కన్నుల్లోకి అగ్నిజ్వాలల్లా చూసిన అభినందన్ కు ఘన స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు. త్రివిధ దళాల అధికారులు వాఘా సరిహద్దుల్లో ఉన్నారు. పాక్ చెర నుంచి విడుదలవుతున్న అభినందన్ కు సెల్యూట్ చెప్పేందుకు ప్రభుత్వ పెద్దలు వేచి చూస్తున్నారు. దేశం కోసం పోరాడుతూ పాక్ లో అడుగుపెట్టినా ఏమాత్రం చలించని అభినందన్ ను చూసి అతని కుటుంబీకులు గర్విస్తున్నారు. 130 కోట్ల భారతీయుల మనసుల్ని గెలుచుకున్న అభినందన్ కు స్వాగతం పలికేందుకు తండ్రి వర్ధమాన్, తల్లి శోభ, కుటుంబ సభ్యులు, బంధువులు అంతా వాఘా సరిహద్దుకు చేరుకున్నారు.